This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Videy watching Videy YouTube channel, guys. Every day multiple opportunities మేమైతే పోస్ట్ చేస్తున్నాం. ప్రతి ఆపర్చునిటీ కూడా సో చాలా మందికి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా రెస్పాన్సెస్ కూడా వస్తున్నాయి. తప్పకుండా ట్రై చేయండి గైస్. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఒక్కొక్క వీడియో మీరు మిస్ అయిపోతున్నారు. సో అలాంటి దానికి చాలా వరకు రెస్పాన్సెస్ అండ్ అసెస్మెంట్ లింక్స్ వచ్చేస్తున్నాయి. ఎస్, ఈరోజు మనకి ఫ్యాక్చర్ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మనకైతే రిలీజ్ చేశారు. సో ఎగ్జామినేషన్ ఏముండదు, ఎక్స్పీరియన్స్ కూడా ఏం అడగట్లేదు, మంచి ప్యాకేజ్ కూడా ఉంటుంది. సో మీకు గనక ఎంఎస్ ఎక్సెల్ మీద మంచి నాలెడ్జ్ ఉండి, ఎస్ మీకు కనుక డేటా మీద మంచి మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అంటే డేటాని ప్రాపర్గా ఎక్స్ట్రాక్ట్ చేయడం, అనలైజ్ చేయడం, రిపోర్ట్స్ జనరేట్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ కనుక మీకు బాగా ఇంట్రెస్ట్గా ఉంటే తప్పకుండా వెంటనే అప్లై చేయండి. ఎక్స్పైర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫ్యాక్టర్ అన్నది ఏంటంటే అనలిటిక్స్ బేస్ చేసుకుని వర్క్ చేసే కంపెనీ మాట. సో చాలా మంచి ఆపర్చునిటీ మాత్రం మిస్ అవ్వద్దు. వెరీ రీసెంట్గా స్పాట్ అయింది, రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి గైస్. ఓకే, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన యొక్క ఛానల్స్లో రోల్ అవుతున్నాయి కాబట్టి మిస్ అయిపోతున్నారు చాలా మంది. ఎక్కువ మందికి షేర్ చేయండి మన వీడియోస్ని, రైట్? సో ఒక చిన్న ఇంపార్టెంట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ పేజ్ ఆఫ్ ఫ్యాక్టర్, ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండదు. కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోండి గైస్. జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. అండ్ ఫీజు కూడా ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు గైస్, అది మాత్రం గమనించండి. ఓకే, సో గైస్ మీకు చూస్తే ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మీకు వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడద్దు, కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆ డీటెయిల్స్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు అప్లై లింక్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ పేజ్కి అయితే ఇలా రీడ్ అయితే అవుతుంది. చూడండి ఒకసారి. ఎస్ గైస్, మనం చూసారు ఇక్కడ ఫ్యాక్టర్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. డేటా అండ్ రిపోర్టింగ్ అనలిస్ట్ అనే రోల్కి ప్రజెంట్ అయితే హైరింగ్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్ అనే ఒక ఆర్గనైజేషన్ మనకి బెంగళూరులో ఉంది. ప్రజెంట్ పర్మనెంట్గా రిమోట్ ఆప్షన్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో విత్ లెగసీని పైన సో మనం ఇక్కడ చూస్తే మనకి ఏఐ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీస్ మీద వీళ్ళైతే వర్క్ చేస్తారన్నమాట. మేజర్గా ఇక్కడ చూడండి. సో లుకింగ్ ఫర్ డేటా అండ్ రిపోర్టింగ్ అనలిస్ట్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ అవర్ టీమ్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ డెలివరింగ్ హై క్వాలిటీ వర్క్ బై ఫాలోయింగ్ ఎస్టాబ్లిషింగ్ ప్రాసెసెస్, minimizing errors and using technology to improve efficiency in meeting client expectations అని ఇచ్చారు. మేజర్గా మీరు చేయాల్సిన పని ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. అనలైజ్ ద డేటా. ఎక్సలెంట్ అనలిటికల్ స్కిల్స్ మీకైతే ఉండాలి. డేటాని అనలైజ్ చేయడం కోసం మీరు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, చెక్ చేస్తారు, వ్యాలిడేట్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సెట్స్ ఉంటాయన్నమాట. ఆ డేటాని ప్రాపర్గా మీరైతే వ్యాలిడేట్ చేస్తారనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ మనకి డేటా బేసెస్, స్ప్రెడ్ షీట్స్ నుంచి రిపోర్టింగ్స్ మీరైతే చేస్తారట. బిల్డ్ ఏడో ఒక రిపోర్ట్స్ని మీరైతే బిల్డ్ చేస్తారట. సో adhere to deliver process and commitments అని కూడా మెన్షన్ చేస్తారు. ఇన్పుట్ అండ్ మేనేజ్ డేటా ఆన్ క్లయింట్ సిస్టమ్స్ అండ్ కీప్ దెమ్ అప్ టు డేట్. సో ప్రాపర్గా మీరైతే మెయింటైన్ చేస్తారు. ఎక్స్ట్రాక్ట్ అండ్ ఇంటర్ప్రిట్ డేటా ఫ్రమ్ క్లయింట్ సిస్టమ్స్ అని కూడా మెన్షన్ చేస్తారు. క్లయింట్ సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంటర్ప్రిట్ చేస్తారట. అసిస్ట్ విత్ కంటిన్యూస్లీ ఇంప్రూవ్ అండ్ అవర్ సర్వీసెస్ టు ద క్లయింట్ అండ్ యాడింగ్ వాల్యూ అని మెన్షన్ చేశారు. అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఫాలోడ్ బై ద క్లయింట్ సర్వీస్ టీమ్స్ అండ్ కమ్ అప్ విత్ ఐడియాస్ అని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎసెన్షియల్ క్రైటీరియా చూస్తే అడాప్టబుల్ ఉండాలి, అథెంటిక్ ఉండాలి, అకౌంటబుల్గా ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ దీనికి అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఎక్సలెంట్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, గుడ్ డేటా మ్యానిపులేషన్ స్కిల్స్ ఉండాలి, గుడ్ అటెన్షన్ టు డీటెయిల్స్ ఉండాలి అని చెప్తున్నారు వీళ్ళు. ఇలా కిందకు వచ్చేస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది. ప్రొఫిషియన్సీ ఇన్ డేటా ఎక్స్ట్రాక్షన్, మ్యానిపులేషన్, రిపోర్టింగ్ అక్రాస్ ద సిస్టమ్స్. ఎంఎస్ ఎక్సెల్ సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎస్క్యూఎల్ డేటా బేసెస్ ఉంటాయి. అవి యూజ్ చేసి మీరైతే డేటాని ప్రాపర్గా ఎక్స్ట్రాక్ట్ చేసి అనలైజ్ చేసి మ్యానిపులేట్ అయితే చేస్తారు అండ్ రిపోర్ట్ చేస్తారు ఇక్కడ తెలుస్తుంది. సో స్ట్రాంగ్ ఎక్సెల్ స్కిల్స్ ఉండాలి. ఎస్క్యూఎల్ మీద పైవోట్ టేబుల్, ఇఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేయడం మీకైతే వచ్చి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. డిజైరబుల్లో చూస్తే అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ ఉందనుకోండి, ఎంఎస్ ఎక్సెల్ ఇంకా యాడెడ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అవుతుంది. VBA మ్యాక్రోస్ యూజ్ చేయడం. సో షేర్ పాయింట్ మీద ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, యాడెడ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అవుతుంది. స్టాటిస్టికల్ నాలెడ్జ్ అయితే ఉంటే ఇంకా బెటరు. సో మీకు MS ఆఫీస్ 365 తెలుసు కదా, దాని మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. దాంతోపాటుగా పవర్ BI అంటే డేటా విజువలైజేషన్ టూల్స్ మీద ఏమైనా మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందనుకోండి, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీకు ఫస్ట్ కన్సిడరేషన్ అయితే ఇస్తారు. మంచి అప్డేట్ చేసి తప్పకుండా ట్రై చేయండి, అసలు మిస్ అవుతూ. చాలా రీసెంట్గా మనకైతే స్పాట్ అయింది, ఎక్స్పైర్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. బాగుంది కదా. సో ఈ రెగ్యులర్గా ఫాలో అయ్యారనుకోండి, ఎలాంటి జాబ్స్ అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మనకి వెళ్తాం. అంతవరకు సెలవు, బాయ్.